దేశంలోని ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ పేరుతో కొత్త పింఛన్ పథకాన్ని ప్రకటించింది. 23 లక్షల మంది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు ఈ కొత్త పింఛన్ పథకం వర్తిస్తుంది. దీని ప్రకారం కనీసం 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు వేతనంలో 50% పెన్షన్ అందుతుంది. మిగిలిన వారికి సర్వీస్ను బట్టి పెన్షన్ వర్తిస్తుంది. 2004 ఏప్రిల్ 1 తర్వాత సర్వీస్లో చేరిన ఉద్యోగులకు ప్రస్తుతం ఎన్పీఎస్ వర్తిస్తోంది. వీరందరూ యూపీఎస్ పరిధిలోకి వస్తారు. ప్రస్తుతం ఎన్పీఎస్లో ఉద్యోగి జమ చేసే చందా ఆధారంగా పెన్షన్ వస్తోంది. అంతకుముందు చందాతో సంబంధం లేకుండా వేతనంలో 50% వరకు పెన్షన్ వచ్చేది. యూపీఎస్ సిస్టంలో పెన్షన్దారు మరణించాక వారి భాగస్వామికి పెన్షన్లో 60% అందుతుంది. ఉద్యోగికి అందించే కనీస పెన్షన్ 10,000 ఉండగా పెన్షన్కు అర్హత సాధించాలి అంటే కావాల్సిన కనీస సర్వీసు 10 ఏళ్ల సర్వీసు ఉండాల్సింది. యూపీఎస్, ఎన్పీఎస్ ఎంపిక ఉద్యోగుల ఇష్టమే అంటోంది కేంద్రం. ఇప్పటి వరకు అమలవుతున్న న్యూ పెన్షన్ స్కీమ్లో ఉండాలా లేక కొత్తగా వచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో చేరాలా అనేది ప్రభుత్వ ఉద్యోగులే నిర్ణయించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఉద్యోగులకు ఎన్పీఎస్ అమలు చేస్తోంది. దీంట్లో ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇంత మొత్తం పెన్షన్ అందుతుంది అనే గ్యారంటీ లేదు. కొత్తగా తీసుకువచ్చిన యూపీఎస్ విధానంలో మాత్రం ఖచ్చితంగా ఇంత పెన్షన్ అందుతుంది అనే హామీ ఉంటుంది. ఇక పాత పెన్షన్ స్కీమ్లో ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత చివరిగా తీసుకున్న ప్రాథమిక వేతనంలో 50% పెన్షన్గా తీసుకుంటారు. ఈ వ్యవస్థలో డిఆర్ఎస్ అలవెన్స్ కూడా ఉంది. ప్రస్తుత ఉద్యోగులకు డిఏ పెంచినప్పుడల్లా రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ మొత్తాన్ని సర్దుబాటు చేస్తారు. ఓపీఎస్లో ముఖ్యమైన ఫీచర్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్. ఉద్యోగులు వారి ఆదాయంలో కొంత భాగాన్ని పీఎఫ్కు జమ చేస్తారు. అది రిటైర్మెంట్ సమయంలో వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తారు. ఓపీఎస్ కింద ఉన్న ఉద్యోగులకు 20 లక్షల వరకు గ్రాట్యుటీ వస్తుంది. పెన్షన్ను నేరుగా ట్రెజరీ నుంచి ఇస్తారు. రిటైర్డ్ ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబానికి పెన్షన్ ప్రయోజనాలు అందుతాయి.